ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కిషోర్ క్రియేటివిటీ. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ను ప్రెస్ చేస్తే కింద నోటిఫికేషన్స్ వస్తాయి. నోటిఫికేషన్స్ లో ఆల్ ని ప్రెస్ చేయండి. ఆల్ ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదామా? మేమైతే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ కి వెళ్తున్నాము. షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే క్యాంటీన్ ఉంది. క్యాంటీన్ కి అయితే మేము వెళ్తున్నాము. మా ఫ్రెండ్స్ అంటే మాకు పోస్టింగ్ వచ్చింది కదా, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, అలా అని నేనైతే మా ఫ్రెండ్స్ కోసము గిఫ్ట్స్ అయితే తీసుకోవడానికి అయితే షాపింగ్ కాంప్లెక్స్ కి అయితే వెళ్తున్నాను. షాపింగ్ కాంప్లెక్స్ లో అయితే పెద్ద క్యాంటీన్ ఉంది. ఇక్కడ అన్నింటికంటే అదే పెద్ద క్యాంటీన్ ఈ క్యాంటీన్ లోపల. అలా అని నేనైతే అక్కడ క్యాంటీన్ కి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడ క్యాంటీన్ లో ఏవైనా గిఫ్ట్స్ ఉంటాయి కదా, చూద్దామని మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము క్యాంటీన్ కి అయితే. ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉంది, వేడిగా కూడా ఉంది, కానీ ముగ్గురు వెళ్తున్నాము. ఈ రోజే ఇక్కడ లాస్ట్ డే అన్నమాట. ఎందుకంటే ఈ రోజే మేము నైట్ వెళ్ళిపోతున్నాము, అంటే ఈవినింగ్ వెళ్ళిపోతున్నాము. అలా అని మరి టైం లేదని మేమైతే మార్నింగ్ 10:30 ఇలా అయితే అవుతుంది. అలా అవగానే మేమైతే బయటికి వచ్చేసాము, వేగంగా కొనేసి వచ్చేద్దామని. మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము, ఇక్కడికైతే ఇంకా వెళ్తున్నాము. మాకైతే ఇదే లాస్ట్ ఇక్కడ జర్నీ, ఇదే లాస్ట్ కదా. నాకైతే అంత మొత్తం షూట్ చేసి అయితే నేను పెట్టుకుంటున్నాను వీడియోలో, ఎప్పటికీ మెమోరీలా ఒక జ్ఞాపకంగా ఉంటుంది కదా ఈ మొత్తం. ఇక్కడైతే సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ రోడ్డు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ లోపల అయితే చాలా రకాల చెట్లు ఉన్నాయి, ఫ్లవర్స్ చెట్లు ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది, లైటింగ్స్ అన్ని ఎక్కువగా ఉన్నాయి, అందువల్ల నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. వాటర్ కూడా అంటే పైప్ లైన్స్ అన్ని ఇచ్చేసి వాటర్ ఫాల్స్ లో అయితే చిన్నపిల్లలు మనము బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అయితే నాకు చాలా ఇష్టము, ఇదైతే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఫొటోస్ తీసుకోవడానికి కలర్ కలర్ లైట్లు అయితే ఇంకా బాగుంటాయి. ఇక్కడైతే ఇది ఒక నాకు జ్ఞాపకంగా ఉంటుంది ఎప్పటికీ, ఇది ఒక మెమోరీ అన్నమాట. ఇది నాకు నచ్చిన ప్లేస్. ఇక్కడ అన్నింటికంటే ఇక్కడే ఎక్కువ నాకు నచ్చుతుంది ఆ ప్లేస్. మేమైతే క్యాంటీన్ లోపలికైతే వచ్చేసాము. మా వారైతే హాట్ కేసులు అయితే చూస్తున్నారు. అవైతే సెట్ ఉన్నాయి, ఒక్కొక్క సెట్ లో 3 ఉన్నాయి. అలాగైతే ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఇలా ఏం బాగోదు అని అన్నారు. అలా అని మేమైతే ఇంకా ఏ ఐటమ్ అయితే బాగుంటుంది గిఫ్ట్ ఐటమ్ అని మేమైతే మొత్తం అలా చూస్తున్నాము. అన్ని ఉన్నాయి కానీ మాకైతే సెట్ అవ్వట్లేదు ఏవి. మా సరియు అయితే అవి కొనండి ఇవి కొనండి అని అన్ని సామాన్లు వేస్తాం కదా, ఆ ట్రాలీని అయితే పట్టుకొని మొత్తం తిరుగుతుంది. ఇదిగో చూడండి, అయితే టిఫిన్ బాక్సులు ఉంటాయి కదా, అవైతే చూసాము తీసుకోవాలని. కూల్ టిఫిన్ బాక్స్ అవైతే అందరికి సెట్ అవ్వు, వద్దులే అని మేమైతే తీసుకోలేదు. ఇప్పుడైతే ఇక్కడ హాట్ కేసులు అయితే కనిపించాయి, హాట్ కేసులను అయితే తీసుకుందామని మా వారైతే అన్నారు. అని చూడండి అని చెప్పాను, నేనైతే చూసాను, నాకైతే అంటే నచ్చాయి. లోపల కొద్దిగా బౌల్ చిన్నదిగా ఉంది, అయినా పర్లేదు బానే ఉన్నాయి కదా అని మేమైతే తీసుకున్నాము. అవి దాంట్లో కలర్స్ అయితే 3 కలర్స్ ఉన్నాయి. అలా అని మేమైతే కలర్స్ అయితే చూసాము. కలర్స్ అంటే రెడ్ కలర్, నెక్స్ట్ బ్లూ కలర్, నెక్స్ట్ బ్రౌన్ కలర్ అయితే ఉన్నాయి. నేనైతే 3 రెడ్ కలర్ తీసుకున్నాను, ఒకటి బ్లూ కలర్ తీసుకున్నాను, ఒకటి బ్రౌన్ అయితే తీసుకున్నాను. మొత్తం నేనైతే అన్ని కలిపి 5 అయితే తీసుకుంటున్నాను. ఇంతకీ మా ఇద్దరం అక్కడే ఉన్నాము, మాకు వీడియో ఎవరు తీస్తున్నారో చెప్పలేదు కదా. నాకైతే మా సరియు అయితే వీడియో తీస్తుంది, తను కూడా నేర్చుకుంది వీడియో ఎలా తీయాలి. సరియుకి అయితే చాలా ఇష్టం ఇలా వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం అయితే చాలా ఇష్టము. తనైతే ఇప్పుడు తీస్తుంది. హాట్ కేసులు అయితే మొత్తం అంటే ఓపెన్ చేసి నేనైతే అన్ని చెక్ చేస్తున్నాను. కొన్ని ఉంటాయి కదా విరిగిపోయినవి, కొద్దిగా అంటే కొద్దిగా ఏవైనా గీతలు ఇలాంటివి ఏవైనా ఉంటాయి కదా బయట వైపు ఇవన్నీ. అలా అని నేనైతే అంత మొత్తం అయితే చెక్ చేస్తున్నాను. అంటే ఎందుకంటే మళ్ళీ మేమైతే రిటర్న్ ఇవ్వడానికి అయితే అవ్వదు కదా, అన్ని బిల్స్ ఉంటాయి మనకి క్యాంటీన్ లో తీసుకున్నా సరే, కాకపోతే మనం రిటర్న్ ఇవ్వడానికి అయితే అవ్వదు కదా. పైగా మేమైతే ఈ రోజే ఈవినింగ్ అయితే వెళ్ళిపోతున్నాం కదా ఇంటికి. అలా అని ముందే అన్ని చెక్ చేసుకుంటే మనకి డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది కదా. ఒకరికి ఇచ్చేవి కొద్దిగా బాగున్నవి ఇస్తే మనకి బాగుంటుంది, లేదంటే ఎప్పటికి కూడా ఇది పోయింది అని ఒక ఇదిలా ఉంటుంది కదా. అలా అని నేనైతే చెక్ చేసుకొని మంచిగా అయితే 5 అయితే తీసుకున్నాను. మా వారైతే బిల్ వేయడానికి అయితే అక్కడికి వెళ్తున్నారు. నేనైతే ఇక్కడ లాసన్స్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, ఇక్కడ అయితే నేను చూస్తున్నాను. అక్కడైతే నాకు ఏ సెట్ అయినవి అయితే లేవు, నేను రెగ్యులర్ గా వాడేవి అయితే అక్కడ లేవు. అలా అని లోపల ఉన్నాయేమో అని నేనైతే
ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అన్ని వేరే వేరే ఉన్నాయి కానీ నేను ఎప్పుడు రెగ్యులర్ గా వాడేవైతే ఇక్కడ లేవు. అలా అని నేనైతే ఏం తీసుకోలేదు. అలా చాలా సామాన్లు అయితే ఉన్నాయి. క్యాంటీన్ అంటే చాలా సామాన్లే ఉంటాయి కానీ కొన్నిసార్లు అంటే అన్ని అయిపోతాయి. ఇప్పుడే వచ్చినట్టు ఉన్నాయి, అయినా చాలా వరకు అయిపోయి ఉన్నాయి. సామాన్లు అన్ని అయితే ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద క్యాంటీన్. పోతే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, అలా అని ఎందుకు ఒట్టి వేస్ట్ ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళడం అని మేమైతే ఏమి కొనట్లేదు. మేమైతే క్యాంటీన్ ఇదే కదా లాస్ట్ టైం చూడడము అని నేనైతే మొత్తం అన్ని అలా చూస్తున్నాను, వీడియో తీసుకుంటున్నాను. మా సరియు అయితే అవుకోను ఇవుకోను అని అన్ని చూపిస్తుంది కానీ అవి మనకి ఇప్పుడు అవసరం లేదు కదా అని నేనైతే అవసరమైనవే తీసుకున్నాను. అనవసరమైనవి అయితే మేము తీసుకోలేదు. లీవ్ కి వెళ్తున్నాం కదా అందుకే నేనైతే ఏమి తీసుకోలేదు. కొన్ని సామాన్లు మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ క్యాంటీన్ అయితే ఇదేని అన్నింటికంటే పెద్ద క్యాంటీన్. ఇదైతే ఇలా ఉంది. ఈ క్యాంటీన్ అయితే చూడండి, అలా లోనికి ఆ సైడ్ లో వెళ్తే బిల్ అయితే అక్కడ వేస్తారు. మేమైతే కొనేసి అయితే బయటికి వచ్చేసాము. బయట అయితే ఇలా ఉంటుంది. ఇది షాపింగ్ కాంప్లెక్స్ కదా, షాపింగ్ కాంప్లెక్స్ లో ఇది ఇక్కడ క్యాంటీన్ అయితే ఉంది. లోపల మధ్యలో అయితే క్యాంటీన్ ఉంది. మేమైతే సామాన్లు కొనేసి బయటకి అయితే వచ్చేసాము. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది, విపరీతంగా ఉంది ఎండ. మా సరియు అయితే నాకు ఐస్ క్రీమ్ కొను డాడీ అని సరియు అయితే అడిగింది. వాళ్ళ డాడీ అయితే తనకి తీసుకొని వెళ్ళి తనకి ఇష్టమైన ఐస్ క్రీమ్స్, లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ అయితే కొన్నారు. కొనుక్కొని అయితే తీసుకొని వచ్చారు. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. చాలా ఎండగా అయితే ఉంది. మేమైతే అలా కొద్దిసేపు అక్కడ కూర్చుని ఐస్ క్రీమ్లు అయితే తిన్నాము. ఐస్ క్రీములని తినేసి అయితే మేము ఇకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా ఫ్రెండ్స్ అందరూ అయితే మేము పోస్టింగ్ వెళ్ళిపోతున్నాం కదా, అలా అని వారందరూ కలిసి అయితే కుక్కర్ ని అంటే 5 లీటర్ కుక్కర్ ని మాకు గిఫ్ట్ గా అయితే ఇచ్చారు. ఒక ఫ్రెండ్ అయితే మిస్ అయింది, తనైతే వేరే దగ్గరికి వెళ్ళున్నారు. అలా అని మా ఫ్రెండ్ ఒకరైతే రాలేదు. వాళ్ళందరూ 7 మెంబర్స్ అయితే కలిసి నాకైతే గిఫ్ట్ ని ఇచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈ గిఫ్ట్ అనేది ఎప్పటికీ ఒక మెమోరీలా ఉంటుంది కదా, అలా అని నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా ఫ్రెండ్స్ అందరూ అయితే ఓపెన్ చెయ్యి కుక్కరు, లోపల ఎలా ఉందో చూద్దామా, ఒకసారి ఓపెన్ చేసి పెట్టి చూడు, ఫొటోస్ తీద్దామా అని చెప్పారు. అలా అనగానే నేనైతే మొత్తం అయితే ఓపెన్ చేస్తున్నాను. విష్ణు కొంచెం సైడ్ రానన్నా. వాళ్ళు రేపు మీరు వెళ్ళేటప్పుడు కూడా ఉన్నారు. మాకైతే నేనైతే ఆ కుక్కర్ తోని చాలా ఫొటోస్ తీసుకున్నాను, వీడియోస్ అన్ని తీసుకున్నాను. మా ఫ్రెండ్స్ అందరితో అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను. నాకైతే ఇదే కదా ఇక్కడ లాస్ట్, మా ఇంట్లో అయితే ఇవే లాస్ట్ ఫొటోస్. మళ్ళీ మేము అక్కడికి వెళ్ళాం కదా, నాకైతే ఒక మెమొరీగా ఉంటుందని అందరితో అయితే నేను ఎలా ఫొటోస్ తీసుకున్నాను. నేను తెచ్చాను కదా గిఫ్ట్స్, హాట్ కేసులను అయితే మా ఫ్రెండ్స్ అందరికి నేనైతే ఇచ్చాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకి ఒక మెమొరీగా ఉంటుంది, నాకు ఒక మెమొరీగా ఉంటుంది అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది కదా, నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.